పాకిస్తాన్ ప్రస్తుతం ఒక తీవ్రమైన సంక్షోభంలో ఉంది. అటు భద్రత, ఇటు ఆర్థికం, మరోవైపు దౌత్యం, ఇలా అన్ని వైపుల నుంచి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. రండి, ఈ బహుముఖ సంక్షోభం యొక్క మూలాలేంటి, దాని పర్యవసనాలు ఎలా ఉన్నాయో లోతుగా పరిశీలిద్దాం. ఈ నంబర్ చూడండి, 2414. ఇది కేవలం ఒక అంకె కాదు. 2024 మొదటి 9 నెలల్లో పాకిస్తాన్లో జరిగిన హింసలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య. ఇదొక భయంకరమైన వాస్తవం. ఒక్కసారి ఆలోచించండి, పోయిన ఏడాదితో పోలిస్తే మరణాల సంఖ్య ఏకంగా 58% పెరిగింది. అంటే గత 10 ఏళ్లలో ఇదే అత్యంత హింసాత్మకమైన సంవత్సరం అన్నమాట. మరి ఇంతకీ ఈ హింస ఎందుకింతగా పెరిగిపోయింది? ఈ హింస ఏదో యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదు. ఇది ఒక పక్కా ప్రణాళికతో జరుగుతున్న తిరుగుబాటు. ముఖ్యంగా దేశ సరిహద్దు ప్రాంతాల్లో ప్రభుత్వ బలగాలకి, తిరుగుబాటుదారులకి మధ్య ఒక చిన్నపాటి యుద్ధమే నడుస్తోంది. ఈ హింసలో 96% పైగా, అంటే దాదాపు మొత్తం ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న పష్తూన్ బెల్ట్లోనే జరుగుతోంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ఇది దేశమంతటా ఉన్న టెర్రరిజం సమస్య కాదు, ఒక స్పెసిఫిక్మైన సరిహద్దు ప్రాంతంలో జరుగుతున్న పోరాటం. ఈ హింస వెనుక ఉన్న అసలు సూత్రధారి తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్, లేదా టీటీపీ. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ గ్రూప్ని ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా ఎదుగుతున్న ఉగ్రవాద సమూహంగా గుర్తించారు. ఇది పాకిస్తాన్ ప్రభుత్వానికి ఎంత పెద్ద తలనొప్పిగా మారిందో అర్థం చేసుకోండి. ఈ సంక్షోభం కేవలం దేశం లోపలే లేదు. పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే, ఒకేసారి 2 వేర్వేరు సరిహద్దుల నుంచి శత్రువులు చుట్టుముట్టినట్టుగా ఉంది. ఇది నిజంగా ఒక వ్యూహాత్మక పీడకల లాంటిది. ఈ స్లైడ్ చూస్తే ఆ ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉందో తెలిసిపోతుంది. చూడండి, అక్టోబర్ 9న పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. సరిగ్గా 2 రోజుల తర్వాత అక్టోబర్ 11న ఆఫ్ఘాన్ తాలిబాన్ విదేశాంగ మంత్రి ఏకంగా ఇండియా వెళ్లారు. ఇది చాలా పెద్ద దౌత్యపరమైన మార్పు. అదే సమయంలో ఆఫ్ఘాన్ సైన్యం పాకిస్తాన్ మీద ఎదురుదాడి మొదలుపెట్టింది. చూశారా, ఒకేసారి 2 సరిహద్దుల నుంచి ఎంత ప్రెషర్ ఉందో. అసలు విషయం ఏంటంటే, పరిస్థితి ఇంత దారుణంగా ఎలా మారింది? ఆఫ్ఘనిస్తాన్లో తమకు స్నేహపూర్వక ప్రభుత్వం ఉందని పాకిస్తాన్ అనుకుంది కదా, మరి అదే ప్రభుత్వం ఇప్పుడెందుకు శత్రువులా మారింది? దానికి జవాబు పాకిస్తాన్ ఎప్పటినుంచో ఫాలో అవుతున్న వ్యూహాత్మక లోతు అనే పాలసీలో ఉంది. సింపుల్గా చెప్పాలంటే, ఇండియాను ఎదుర్కోవడానికి ఆఫ్ఘనిస్తాన్లో తమకు సపోర్ట్ చేసే ఒక ప్రభుత్వాన్ని ఉంచుకోవాలనుకున్నారు. కాని ఆ ప్లాన్ ఇప్పుడు బెడిసికొట్టింది, పూర్తిగా రివర్స్ అయింది. ఇక్కడ చూపిస్తున్నట్టు పాకిస్తాన్ కొన్ని దశాబ్దాలుగా ఆఫ్ఘన్ తాలిబాన్ను పెంచి పెద్ద చేసింది. వాళ్లు అధికారంలోకి వస్తే తమకు అండగా ఉంటారని కలలు కంది. కాని వాళ్లు పెంచిన పామే ఇప్పుడు వాళ్లను కాటేస్తోంది. వాళ్లు ఒకటి ఊహిస్తే జరిగింది ఇంకొకటి. తమకు అనుకూలంగా ఉంటారనుకున్న ఆఫ్ఘాన్ తాలిబన్లు ఇప్పుడు పాకిస్తాన్ వ్యతిరేక టీటీపీకి ఆశ్రయమిస్తూ మద్దతు పలుకుతున్నారు. ఒకప్పుడు హిలరీ క్లింటన్ అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి. మీ పెరట్లో పాముల్ని పెంచుకుంటూ అవి పక్కింటి వాళ్లనే కరుస్తాయని అనుకోకూడదు అని. పాకిస్తాన్ విషయంలో అక్షరాలా ఇదే జరిగింది. బయటి వాళ్లకోసం పెంచిన తీవ్రవాదులే ఇప్పుడు స్వంత దేశానికి పెనుముప్పుగా మారారు. ఈ దెబ్బ కేవలం సరిహద్దుల దగ్గరే ఆగలేదు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను కూడా కుదుపేస్తోంది. ముఖ్యంగా వాళ్ల అతిపెద్ద మిత్రుడైన చైనాతో సంబంధాలను దెబ్బతీస్తోంది. ఈ తీవ్రవాద గ్రూపులిప్పుడు చాలా తెలివిగా పాకిస్తాన్ ఆర్థికానికి లైఫ్ లైన్ లాంటి చైనా పెట్టుబడులను టార్గెట్ చేస్తున్నాయి. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటే సిపిఈసి ప్రాజెక్టులపై దాడులు చేస్తూ దేశ ఆర్థికాన్ని దెబ్బగొడుతున్నాయి. నష్టం ఇక్కడితో ఆగిపోలేదు. ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు గొడవల వల్ల 2 దేశాల మధ్య వ్యాపారం ఏకంగా $695 మిలియన్ పడిపోయింది. ఇది 2 దేశాల ఆర్థిక వ్యవస్థలకు పెద్ద దెబ్బ. ఈ నంబర్ చూడండి, 56.6%. అంటే 2024 రెండో భాగంలో ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్ చేసే ఎగుమతులు సగానికి సగం పడిపోయాయన్నమాట. అక్కడి వ్యాపారులు, పరిశ్రమలు ఎంత నష్టపోయి ఉంటాయో ఆలోచించండి. మరో పెద్ద నష్టం ఫార్మా సెక్టార్లో జరిగింది. పాకిస్తాన్ నుంచి సప్లై సరిగా లేకపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ వాళ్లు ఇండియా, ఇరాన్ నుంచి మందులు కొనడం మొదలుపెట్టారు. దీనివల్ల పాకిస్తాన్ దాదాపు $200 మిలియన్ మార్కెట్ను కోల్పోయింది. సరే, ఇవన్నీ చూశాం గదా,
ఇవన్నీ కలిసి ఒక పెద్ద సమస్యల వలయంగా ఎలా మారాయో ఇప్పుడు చూద్దాం. అందుకే నిపుణులు దీన్ని పాలిక్రైసిస్ లేదా బహుముఖ సంక్షోభం అని పిలుస్తున్నారు. అంటే ఇది ఒక్క సమస్య కాదు. ఫెయిలైన సెక్యూరిటీ పాలసీ, సరిహద్దుల్లో టెన్షన్, చైనాతో దెబ్బతిన్న సంబంధాలు, అదే సమయంలో ఇండియా దౌత్యపరంగా ముందుకెళ్లడం, ఇవన్నీ కలిసి పాకిస్తాన్ను ఒక సుడిగుండంలోకి నెట్టేశాయి. 2024లో జరిగిన ఈ హింస ఒకటి స్పష్టం చేసింది: పాకిస్తాన్ పాత ఆటలు ఇక చెల్లవు. మరి దశాబ్దాలుగా నమ్ముకున్న వ్యూహాలన్నీ విఫలమైన ఈ సమయంలో పాకిస్తాన్ భవిష్యత్తేంటి? ఈ సంక్షోభం నుంచి వాళ్ళు ఎలా బయటపడతారు? ఇది కేవలం ఒక దేశం ప్రశ్న కాదు, కొన్ని కోట్ల మంది భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న.